కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై విచారణ రేపటికి వాయిదా పడింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారని చర్యలు తీసుకున్నాక నివేదికను అసెంబ్లీలో పెడతారా లేక అసెంబ్లీలో నివేదిక పెట్టాక చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. దీనిపై రేపు సమాధానం చెప్తా అన్నారు అడ్వకేట్ జనరల్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి విచారణ రేపటికి వాయిదా పడింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారు అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. చర్యలు తీసుకున్నాక నివేదికను అసెంబ్లీలో పెడతారా లేకపోతే అసెంబ్లీలో నివేదిక పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. ఇక దీనిపై రేపు సమాధానం చెప్తాను అన్నట్టుగా అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఇప్పుడు హాట్ గా హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున లాయర్లు గట్టిగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంలోనే కమిషన్ అంశానికి సంబంధించి హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. అసలు చర్యలు అన్నది ఎప్పుడు తీసుకుంటారు? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అన్నది ప్రభుత్వానికి చేరింది కాబట్టి చర్యలు అన్నది ఎప్పుడు తీసుకుంటారు? అసలు అసెంబ్లీలో చర్చించి దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామనే ఒక వాదన నడుస్తుంది. ప్రభుత్వం దానికే ముందున్నట్టు తెలుస్తోంది. ఆ సందర్భంలోనే మరి చర్యలు తీసుకోవడానికి ముందు ఈ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెడతారా లేకుంటే చర్యలు తీసుకున్న తర్వాత యాక్షన్ అన్నది ఏ విధంగా ఉంటుంది, దాన్ని తీసుకున్న తర్వాత ఆ నివేదికను ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నామని దీనికి ఈ రకంగా ముందుకు వెళ్తున్నామని ఆ తర్వాత నివేదికను అసెంబ్లీలో పెడతారా? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్నను ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్తూ దీనికి ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం అన్నది తీసుకోలేదు కాబట్టి రేపు కానీ లేదంటే సోమవారం కానీ ప్రభుత్వం నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని తాను కోర్టుకు సమాధానం చెప్తానని చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడే మాకు ఇవాళ సాయంత్రం సమాధానం చెప్పినా పర్వాలేదు, సాయంత్రం సమాధానం 4 గంటల సమయంలో చెప్పినా దాన్ని విచారిస్తామని చెప్పింది. కానీ అడ్వకేట్ జనరల్ మాత్రం రేపు ఖచ్చితంగా సమాధానం ఇస్తామన్న సందర్భంలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇటు పిటిషనర్ల తరపు లాయర్లు మాత్రం ఖచ్చితంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, ఈ కమిషన్ రిపోర్టు పైన స్టే ఇవ్వాలి,